నీకెవరన్నా అన్నా నాతో మాట్లాడవా? 56 రాజ్యం చక్రవర్తిగా నాతో కాదురా, నాతోనే మాట్లాడాలి నువ్వు. ఇప్పుడు కనిపిస్తారా నీకు అన్నా? ఓయి భీమా ఏకపక్షిగా ఉన్నా, నువ్వా ఏకాగిరిగా ఉన్నా, నువ్వు నీ తమ్ములు 5 మంది మీరు క్షేమంగా ఉన్నారు. నేను నా తమ్ముళ్ళు పోగొట్టుకొని నేను ఎంత బాధతో ఉండేది నాకు తెలుసు. సోదరా, ఎవరు చేసుకున్న పని అన్నా? ఎవరో ఎవరునండి. ఏయ్ భీమా, గంగమ్మడుగునంటే బయట రమ్మంటున్నావు. బయటికి రారా మగవాడు అయితే. నీవు నేను ఒక్కడే మిగలాలి ఈ రోజుతో. అన్నలు కనిపిస్తారా నీకు అన్నా? బయలుపోయేసరికి నేను రాను. మగవాడి నువ్వు అన్నా రే భీమా, మీరు ఎదురున్నారు అందరూ ఎట్లా ఉన్నా నేను ఏరా ఇంకా ఒక అక్షోహిణి సైన్యం కూడా ఉన్నది. కానీ వచ్చాననుకో తెలిసి ప్రాణాలు ఎందుకు బాగొట్టుకోవాలా? సోదరా దుర్యోధన, ఏమిరా ఏమే మర్యాదగా బయటకు వచ్చావా? ఏమన్నా ఎవరు ఒక్కడమే మిగలాలి మనము. ఎట్లా బతికినా సోదరా, రాజ్యము పైన ఇంకా నీకు మరో సాగుపోతే అట్టి అర్ధరాజ్య భాగం నీకు పొరపాటు మాట మాట్లాడుతున్నావు. అర్ధరాజ్యము అనే మాట అడగద్దు. నాకు రాలా, నాకు రాలా పోరా. అన్నములు ఇద్దరు ఎర్రదురా నా దగ్గర నేర్చుకోండి కొంచెమన్నా. గంగమడు ఇండి బయట ప్రయాసానికి రమ్మని చెప్పమంటున్నా. బయటికి రాండి
చాలా అయినా మీకు ఎవరికి జనస్తమని ఇది తెలియదు. అందుకు మీరు ఎవరు మనుగా రాలేరు. రాలేమో. వచ్చిన బయట వచ్చామనుకో నేను చంపేస్తారు మీరు. ఇప్పుడు అమ్మంతా మా అన్నగారిని వేడుకుంటున్నావే. వేడుకోలా అప్పుడేమైందిరా? ముందేమైంది? బాల్యంలో నువ్వు చేసినటువంటి పనులన్నీ మర్చిపోయావా? పెద్దలకు స్వామి చెప్పినారా? ఏమని? చిక్కి బిక్కిరించేదానికి ఇదికి వాడు ఎక్కించారంట. అవునా? మీ చేతికి సావాల్సిన పని నాకేంటిగా? ఆ మాట చెప్పు. ఎక్కువ ఇష్టం లేరా బయట? బయట లోపల పెట్టింది. నీ మాట చెప్తున్నాయి కదా, నా కొడుకులు మాట్లాడడం ఎంత మాట్లాడుతుందా? సోదరా మరి అన్నా తమ్ముడా రాజ్యం ఏమో చేతగా కదన్నా. సుయోధన గంగమడుగులో తోయించావు. అవును. కాళ్ళు చేతులు కట్టి విషమన్నము పెట్టించావు. విష సర్పములు కనిపించావు. అవునా? కాళ్ళు చేతులు కట్టి గంగ మడుగులో తోయించావు. ఆడుకునేటువంటి వయసులో కూడా కసతీరుగా మమ్మ దాచుమరి చితివు కదరా అన్నా ఇప్పుడు వేడుకుంటున్నావు.